అయితే మీరు హరిశంకర్ గారితో మిస్టర్ బచ్చన్ కావచ్చు, లేదంటే నాగ చైతన్య గారితో బంగారాజు కావచ్చు, ఇవన్నీ ఈ అవకాశాలు ఎలా వచ్చినాయి? అంటే నా మా మా మామయ్య గారు ఈనాడులో వర్క్ చేసేవారు. సో కళ్యాణ్ కృష్ణ గారుకి మావాడు ఇలా చేస్తున్నాడు షార్ట్ ఫిల్మ్స్ అవి, ఒకసారి చూడు వాడికి అంటే ఉంటుంది కదా, నేను చాయ్ బిస్కెట్ వీడియోస్ ఇవన్నీ ఆయన పంపించారు అనమాట. సో అప్పుడు బంగారు రాజులో నా చైతన్య వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉందిరా, చేస్తాడు ఆమె వాడు అంటే ఎందుకు చేయడు చేస్తాడు అంటే నాకు ఫోన్ వచ్చింది. వస్తే అప్పుడు నేను సార్ ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట. సో కొంచెం బ్రేక్ ఉంది అప్పుడు మైసూర్లో షూటింగ్ అంటే నాగ చైతన్య గారు నాగార్జున గారు అనగానే గొప్పేసుకున్నాను అనమాట. రెమ్యునరేషన్ అన్ని పక్కన పెట్టేసి ముందు వెళ్ళిపోయా షూటింగ్. వెళ్ళంగానే అసలు నన్ను చాలా బాగా చూసుకున్నారు షూట్ లో. అంటే ఉన్న తక్కువ డైలాగ్స్ అయినా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటది ఆ సినిమాలో నాది. అక్కడ మిస్టర్ బచ్చన్ హరిశంకర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే నిరంజన్ అన్న ఉంటారు హరిశంకర్ గారి దగ్గర. ఆయనకి ఏంటంటే నాకు హరిశంకర్ గారితో ఎప్పటి నుంచో చేయాలి, ఆయన అంటే కలిస్తే చాలు అనే దీంట్లో ఉండేవాడిని. ప్రొఫైల్ పంపించిన తర్వాత నిరంజన్ అన్న ఒకేసారి యాక్చువల్ ఉస్తాద్ భగత్ సింగ్ కి ఆడిషన్ తీసుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆడిషన్ తీసుకుంటే అంటే మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ ఆగింది కదా, సార్ పొలిటికల్ దీంట్లో ఉన్నారని. అప్పుడు మిస్టర్ బచ్చన్ తీశారు. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఎవరైతే ఆడిషన్స్ వచ్చారో చూద్దాం అని చెప్పి హరీష్ గారు చేసి అబ్బాయిని పిలువు ఒకసారి మాట్లాడదాం అని చెప్పి మాట్లాడి క్యారెక్టర్ చెప్పారు. ఓకే అన్న వెళ్ళు ఓకే అని చెప్పేసి అలా ఫిట్ అయ్యారు అనమాట. అయితే నెక్స్ట్ థింగ్ అంటే ఎవరికైనా సరే, ఏ కొత్త యాక్టర్కైనా సరే, అప్కమింగ్ యాక్టర్కైనా సరే, దట్ ఫేసెస్ వోంట్ బి దట్ మచ్ సాఫ్ట్గా అలా పువ్వులు పరిచిన దారి అయితే కాదు. నాట్ దాట్ సో ఈజీ ఆల్సో. క్యారెక్టర్స్ పడడం అండ్ అది కొంచెం రికగ్నైజ్ అయ్యేలా ఉండడం, పెద్ద ప్యాడింగ్లో క్యారెక్టర్స్ పడడం, బోత్ ఆర్ డిఫరెంట్. సో మీ లైఫ్లో ఒక పరంగా ఎవరైనా అప్రోచ్ అవ్వడానికి కానీ, లేదంటే చాలా హడిల్స్ ఏమైనా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అరే ఇది నేను రీచ్ అవ్వాలనుకున్న టార్గెట్కి నాకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను ఏంట్రా నేను, అలాంటి ఫేజ్ ఏమైనా ఉందా లైఫ్లో? ఉంటాయి అంటే ఉంటాయి కానీ బేసిక్గా నాకు కొంచెం మొమాటం. నేనేదో ఇండస్ట్రీలో ఉండకూడదు, ఉండంది ఏదో మొహమాట పడకూడదు, మనం వెళ్ళి అడగాలి. మెయిన్ మా జనరేషన్ అందరికి ఆ ప్రాబ్లం ఉంది. లైక్ ఎవరైతే 97 నుంచి 2000s లో పుట్టి ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళందరికీ ఏంటంటే ఒకళ్ళని అడగాలంటే ఏదో మనం ఏదో చిన్నపోతాం. ఇప్పుడు మీరు జెన్జీలోకి వస్తారా? అంతే కదా, 97 జెన్జీ. సో ఈ జెన్జీ అంటే ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు అందరికి ఏంటంటే కొంచెం మొహమాట పడకూడదు అని తర్వాత తెలిసింది నాకు. 2022, 2023కి వచ్చినప్పుడు కొంచెం సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు నేను ఇంకా మొహమాట ఎవరైనా డైరెక్ట్గా అడిగేసేవాడిని. అడగడం అంటే ఏంటి, ఒక్కరికి మన ఇంట్రెస్ట్ మనం చెప్తేనే కదా అదే ఇంట్రెస్ట్ ఉంది మనతో చెయ్యాలి అని కనీసం అంటే తెలుస్తుంది కదా, వాట్ ఈస్ హీ యాక్చువల్లీ మీన్స్ ఇట్ అన్న తెలుస్తుంది. అంతే కదా, ఇప్పుడు ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం రెజ్యూమ్ పంపించడం లేకపోతే ఏదో నాకు ఈ జాబ్ గురించి అసలు చేయలేదా జాబ్లు ఏమి ఇప్పుడు దాకా? అంటే లేదు, అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ ఒక్క జాబ్ కూడా చేయలే. నాకు ప్లేస్మెంట్ ఇవ్వడమే చాయ్ బిస్కెట్లు వచ్చి నా బీటెక్ అయిపోవడం స్టేట్ ప్లేస్మెంట్ అందులో వచ్చింది. కాదు, ఇఫ్ నాట్ యాక్టర్ అవ్వకపోయి ఉండుంటే వాట్ విల్ యు బి? ఏముంది, ఇంట్లో ఏదైనా డబ్బులు తీసుకొని రెస్టారెంట్ బిజినెస్ పెట్టేవాడిని. చాలా ఇష్టం ఫుడ్. ఏం ఎక్కువ తింటారు? అట్లానేం లేదు, నాకు ఫుడ్ అంటే నేను ఫుడ్ కోసం ఊర్లో వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి, వేరే వేరే ఊర్లో వెళ్ళి ఫుడ్ తినేసి. ఏది అలా ఈ ఫుడ్ కోసం నేను ఓన్లీ దీన్ని తినడం కోసమే ట్రావెల్ చేసిన ఊరి పేర్లు చెప్పండి, ఒక 2-3 చెప్పండి. ఒకటి కోల్కతా వెళ్ళా. దేనికి? ఫుడ్ తినడానికి. అంటే ఇండో చైనీస్, ప్రాపర్ ఇండో చైనీస్. ఆ కోల్కతా కాళీ టెంపుల్ ఉంటుంది, దుర్గా పూజ దసరా టైంలో, ఆ టైంలో ఒక ఇండో చైనీస్ ఫుడ్ అని బెంగాలీ డిషెస్ దానికోసం చెన్నై వెళ్ళా. చెన్నై ఏ ఫుడ్ తినడానికి? చెన్నై యాక్చువల్ గా అంటే చాలా సార్లు వెళ్ళా కానీ ఒకసారి అయితే లియో ఫస్ట్ డే చూడాలని చెప్పి చెన్నైలో అది ఆ విజయ్ మాస్ యుద్ధం రోహిణి థియేటర్ లో అని చెప్పి. సో అది ఫుడ్ కోసం కాదు, నాతో పాటు నా ఫుడ్ బ్లాగర్ ఫ్రెండ్ ఉంటాడు, నామ్ ఫుడ్ అని ఫుడ్ బ్లాగర్ ఉంటాడు ఇన్స్టాగ్రామ్, వాడు నాతో పాటు వచ్చాడు. సో వాడు నేను ఇద్దరం కలిపి ఆ లోపల చెన్నై లోకల్ ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేయటం. చెన్నైలో బాగా నచ్చింది ఏంటి లైక్ ఫుడ్ పరంగా? నాకు ఒక బర్మన్ ఫుడ్ ఉంటుంది, బర్మన్ నూడిల్స్,
ఓకే. ఒకటి బాగా నచ్చింది. సౌత్ ఇండియన్ డిషెస్ టిఫిన్స్ అవి బాగున్నాయి. బిర్యానీ కూడా నాకు బాగా నచ్చింది. అవునా? అంటే అందరూ ఏమో బిర్యానీ కోసం కొట్లాడుకుంటారు. ఇంకా హైదరాబాద్ లో బిర్యానీ బాగుంటది, ముంబైలో బిర్యానీ, ఎక్కడ ఫుడ్ అక్కడ టేస్ట్ ఉంటుంది, ఎక్కడ బిర్యానీ అక్కడ ఫ్లేవర్ ఉంటుంది. మన ఫ్లేవర్ అన్ని చోట్ల రావాలంటే అవ్వదు, అంతే కదా. ఇప్పుడు మన ఇంట్లో మమ్మీ ఫుడ్ అందరి మమ్మీలు అలాగే ఉండాలన్న రూల్, ఎవరి మమ్మీ ఫుడ్ అలాగే. సో ఇప్పుడిప్పుడే మనోడు కంఫర్టబుల్ అయ్యి ఓపెన్ అప్ అవుతున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ స్లాంగ్, నచ్చింది. సో లైక్ మీరు అంటున్నారు కదా చెన్నై వెళ్ళినప్పుడు అండ్ కోల్కతా వెళ్ళినప్పుడు ఈ 2 ప్లేసెస్ చాలా తిరిగాను. మైసూరు, బెంగళూరు, ఇండియా అయితే ఆల్మోస్ట్ ఇండియా. అవునా?